పుచ్చుపళ్ళు, గార వీటిని వదిలించుకోవాలనుకుంటున్నారా? దంత సమస్యలకు పక్కా ఆయుర్వేద పరిష్కారం మీకు కావాలనుకుంటే ఈ వీడియో మీకు సహాయపడుతుంది. చెట్టు వేరు బలంగా లేదనుకోండి, కొమ్మలు ఎలా రాలిపోతాయో, చిగుళ్ళు బలహీనపడ్డాయనుకోండి, పళ్ళు రాలిపోతాయి. ఈ రహస్యాన్ని మీరు తెలుసుకోవాలి. మీ వంటగదిలో ఉండేటటువంటి పదార్థాలే దంతాలకు రక్షకుల్లాగా పనిచేస్తాయి. 100కి 80 మంది దంత సమస్యలతోటి బాధపడుతున్నారు. మరి మీ పళ్ళు సురక్షితమేనా? పుచ్చుపళ్లకు ఖరీదైనటువంటి ట్రీట్మెంట్స్ అవసరం చాలామంది అపోహపడుతూ ఉంటారు. కానీ ఇది తప్పు. ఇంటి చిట్కాలతోటి ముత్యాల లాంటి దంతాలు మీరు సొంతం చేసుకోవచ్చు. జంక్ ఫుడ్ పళ్ళని నాశనం చేస్తుంది. ఇప్పుడు మీరు చేసుకోబోయే ఈ ఆయుర్వేద పొడి మీ పళ్ళని ఉక్కులాగా మారుస్తుంది, మిలమిలా మెరిసేలాగా చేస్తుంది. ఈ కీలకమైన అంశాల్ని, రహస్యాల్ని మరింత లోతుగా వివరంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మీరు తెలుసుకోబోతున్నారు. అనేక మంది దంత సంబంధ సమస్యలతో బాధపడుతూ ఉంటారు. పళ్ళు రాలిపోవటం, గార పట్టడం, ఇలాగ 1 కాదు 2 కాదు, చిగుళ్ళ నుంచి రక్తం గారటం, వీటన్నిటికీ పరిష్కారం ఒక దంత మంజనం. దీని తయారీ, దీని ప్రత్యేకతలు, ఈ ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఆధునిక కాలంలో దంత సమస్యలు చాలా మందిని వేధిస్తున్న అతిపెద్ద ఆరోగ్య సమస్య కింద మారిపోయాయి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఈ పళ్ళు పుచ్చిపోవటం, గార పట్టడం ఇలాంటి ఇబ్బందులతోటి తీవ్రంగా బాధపడుతున్నారు. ఆయుర్వేద ప్రకారం వేప, లవంగం ఇలాంటి మూలికలతోటి ఈ దంత సమస్యలకు చెక్ పెట్టచ్చు, సమూలంగా వీటిని నివారించవచ్చు. ఇంట్లోనే తయారు చేసుకునేటువంటి ఈ దంత మంజనం అంటే టూత్ పౌడర్ పళ్ళని రక్షిస్తుంది. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. ఈ వివరాల లోతుల్లోకి వెళ్దాం. దంత సమస్యల వెనక దాగిన అసలు కారణాలు ఏమిటి, ఇది మీరు తెలుసుకోవాలి. ఇంతకుముందు మన భారతీయులు వీళ్ళు దంతాలని చాలా బాగా కాపాడుకునేవాడు. అంటే వాళ్ళ దంతాలు బాగా బలంగా ఉండేవి. వేప పుల్లలు, కానుగ పుల్లలతోటి పళ్ళు తోముకునేవాళ్ళు. ఆనాటి ఆహారపు అలవాట్లకు ఆ దంతాలు అనేవి మేలు చేసేవి. కానీ ప్రస్తుత ఆధునిక కాలంలో మన ఆహారపు అలవాట్లు పూర్తిగా మారిపోయాయి. మనం తీసుకునే ఆహారంలో చక్కెర ఉంటుంది, ప్రాసెస్ చేసిన పిండి పదార్థాలు ఉంటున్నాయి. ఇవన్నీ విపరీతంగా పెరిగిపోయాయి. వీటిని తిన్నప్పుడు అవి ఆ దంతాల సందులలోకి ఇరుక్కుపోతున్నాయి. నోటిలో సహజంగా జీవించేటువంటి బ్యాక్టీరియా ఈ తీపి పదార్థాలను విపరీతంగా ఆకర్షిస్తుంది. ఈ బ్యాక్టీరియా ఆ ఆహారాన్ని పులియబెట్టేసేసి ప్రమాదకరమైనటువంటి యాసిడ్స్ని ఉత్పత్తి చేస్తుంది. ఈ అమ్లాలు నేరుగా ఆ పంటి పై పొర ఉంటుంది కదా, దానిపైన దాడి చేస్తున్నాయి. ఎనామిల్ అనేటటువంటి ఈ పొర క్రమంగా కరిగిపోతుంది. దీనివల్లనే పళ్ళల్లో రంధ్రాలనే పడతాయి. ఈ రంధ్రాలనే మనం పుచ్చుపళ్ళు, పిప్పిపళ్ళు ఇలా పిలుస్తాం. మనం పూర్వీకులు తలకు ఆయుర్వేద జ్ఞానం ఇలాంటి సమస్యలకు అద్భుతమైన పరిష్కారాన్ని చూపిస్తుంది. ఈ సహజమైనటువంటి పద్ధతుల్ని మనం తిరిగి అలవాటు చేసుకోవటం ద్వారా దంతాల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. సహజసిద్ధమైన దంత మంజనం తయారీ విధానం ఏమిటి, ఇది మనం తెలుసుకుందాం. మన ఇంట్లో ఉండేటటువంటి వంటగదిలో ఉండే అద్భుతమైన పదార్థాలే మనకు ఉపయోగపడతాయి. అంటే మన వంటగదే ఒక ఆయుర్వేద వైద్యశాల. పంటి సమస్యలను శాశ్వతంగా దూరం చేసుకోవడానికి ఒక శక్తివంతమైన ఆయుర్వేద పొడిని మన ఇంట్లోనే తయారు చేసుకుందాం. ఖరీదైన టూత్పేస్టులు చేయలేని పనిని ఈ మిశ్రమం సులభంగా చేస్తుంది. దీనికి మీకు కావాల్సిన పదార్థాలు, వాటి కొలతలు తెలుసుకుందాం. 1 వేప పొడి, 1 టేబుల్ స్పూన్. వేప పొడి అంటే మీరు వేప పట్టు ఉంటుంది కదా, దాన్ని ఎండబెట్టి పొడి చేసుకోవాలి. దీన్నైనా వాడుకోవచ్చు, లేకపోతే వేపాకుల పొడినైనా వాడుకోవచ్చు. లవంగాల పొడి 1 టేబుల్ స్పూన్. పసుపు 1 టేబుల్ స్పూన్. సైంధవ లవణం 1 టీ స్పూన్. బేకింగ్ సోడా 1 టీ స్పూన్. ఇలాగ ఈ 5 పదార్థాలని ఒక శుభ్రమైన పొడిగా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. వీటన్నిటినీ ఒక చెంచాతోటి బాగా కలపాలి. ఇలా తయారైన ఈ ఔషధ పొడిని గాలి చొరబడని ఒక గాజు సీసాలో జాగ్రత్తగా నిల్వ చేసుకోవాలి. ఇది చాలా రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఈ అద్భుతమైన దంత మంజనం అనేది పళ్ళని శుభ్రపరచడానికి ఉపయోగపడుతుంది. అంతేకాదు చిగుళ్ళకి ది బెస్ట్ ప్రొటెక్షన్ ఇస్తుంది. ఈ పదార్థాల్లో దాగిన ఔషధ గుణాలు, శాస్త్రీయ వాస్తవాలు మీరు తెలుసుకోవాలి. మనం ఈ మిశ్రమంలో వాడిన ప్రతి పదార్థం వెనక బలమైన శాస్త్రీయ కారణం ఉంది. ఆయుర్వేద గ్రంథాల్లో వీటి విశిష్టతని వివరంగా చెప్పారు.
ఇవి దంతాలను ఏ విధంగా రక్షిస్తాయి అనేది తెలుసుకోవాలి మీరు. వేప అనేది దంత సంరక్షణలో సాటి లేని ఔషధం. ఆయుర్వేద ప్రకారంగా వేప లేకుండా దంత సంరక్షణ అనేది అసంపూర్ణం. అందుకే మనం వేప పుల్లలు వాడేవాళ్ళం. వేపలో శక్తివంతమైన సూక్ష్మ జీవులు తాలూకు ఆ నాశక గుణాలు ఉంటాయి. అంటే యాంటీబ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇవి దంతాలపైన దాడి చేసే హానికరమైన బ్యాక్టీరియాని సమూలంగా నాశనం చేస్తాయి. పిప్పి పళ్ళు లేదా పుచ్చు పళ్లకు ప్రధాన కారణమయ్యేటటువంటి ఆ క్రిముల వృద్ధిని ఈ వేప సమర్థవంతంగా అడ్డుకుంటుంది. చిగుళ్ళ వాపును కూడా వేప సులభంగా తగ్గిస్తుంది. ఇక లవంగం అనేది ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన నొప్పి నివారణి. లవంగంలో యూజినాల్ అని ఒక సహజ రసాయనం ఉంటుంది. పంటి నొప్పి వస్తే వెంటనే లవంగం పెట్టుకోవటం మన ఇళ్లల్లో ఇంతకుముందు ఉంటూనే ఉండేది. ఈ యూజినాల్ అనేది పంటి నరాలకి ఉపశమనాన్ని ఇస్తుంది. నొప్పిని క్షణాలలో మాయం చేస్తుంది. నోట్లో ఉండేటువంటి సూక్ష్మక్రిములను చంపుతూ ఇన్ఫెక్షన్స్ రాకుండా చూస్తుంది. ఇక పసుపు అనేది మన భారతీయ వంటకాల్లో విడదీయరాని భాగం. ఇది ఒక క్రిమి సంహారిణిగా, యాంటీసెప్టిక్గా పనిచేస్తుంది. పసుపులో ఉండేటువంటి కుర్కుమిన్ అనే పదార్థం చిగుళ్ళలో వచ్చేటువంటి వాపుని చాలా వేగంగా తగ్గిస్తుంది. చిగుళ్ళ నుంచి రక్తం కారే సమస్యని ఇది సమర్థవంతంగా నివారిస్తుంది. నోటి దువ్వర వాసనని ఇది అరికట్టి స్వచ్ఛమైన శ్వాసను మీకు అందిస్తుంది. ఇక సైంధవ లవణం అనేది మామూలు ఉప్పు కంటే ఎన్నో రెట్లు ఉత్తమమైంది మెడికల్గా. ఇది దంతాల దృఢత్వాన్ని పెంచుతుంది. ఇది ఒక సున్నితమైన స్క్రబ్ లాగా పనిచేసి ఆ పళ్ళ మీద ఉన్నటువంటి మరకల్ని, గారిని తొలగిస్తుంది. దురదలు లేకపోతే ఇన్ఫ్లమేషన్, నొప్పి, చిగుళ్ళలో రక్త ప్రసరణ ఇలాంటి వాటిని మెరుగుపరుస్తుంది. అంటే దురదలను తగ్గిస్తూ బ్లడ్ ఫ్లోని ఇంప్రూవ్ చేస్తుంది. అంటే దీంతో దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఇక బేకింగ్ సోడా అనేది దంతాలపైన పెరిగిపోయిన పసుపు పచ్చని ఆ గారిని సులభంగా కరిగించేస్తుంది. నోట్లో అమ్లాల స్థాయి పెరిగినప్పుడు బ్యాక్టీరియా విజృంభిస్తుంది. బేకింగ్ సోడా దానికి ఆపోజిట్గా పనిచేస్తుంది. క్షార స్వభావం కలిగి ఉంటుంది. ఈ అమ్లత్వాన్ని తటస్థీకరిస్తుంది. దీనివల్ల పంటి అనామిడ పొర సురక్షితంగా ఉంటుంది. పళ్లకు సహజమైనటువంటి ఆ తెలుపు రంగుని, మెరుపుని బేకింగ్ సోడా అందిస్తుంది. ఇక ఈ పొడి చేసేటువంటి అద్భుతం ఏమిటి, ఆ మాయాజాలం ఏమిటి, దీన్ని వాడే పద్ధతి ఏమిటి, ఇది మీరు తెలుసుకోవాలి. ఈ పొడిని వాడే విధానం చాలా సులభం, సౌకర్యవంతం కూడా. మీరు రోజు ఉదయం వాడే టూత్పేస్ట్ తోటి పళ్ళు తోముకున్న తర్వాత మాత్రమే ఈ పొడిని మీరు వాడాలి. ఒక చిన్న మృదువైనటువంటి మెత్తటి టూత్ బ్రష్ని తీసుకొని ఈ ఆయుర్వేద పొడిని దానిపైన అద్దుకోవాలి. లేదా మీ చూపుడు వేలిని ఈ పొడిలో ఇలా అద్ది ఈ పళ్ళకు రుద్దుకోవచ్చు. నెమ్మదిగా 2 నుంచి 3 నిమిషాల పాటు చిగుళ్ళ పైన మృదువుగా మసాజ్ చేయాలి. ఇది పళ్ళ సందుల్లోకి, వేళ్ళ చిగుళ్ళ మూలాల్లోకి కూడా ఇది పొడి వెళ్ళేలాగా మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. తోముకోవటం పూర్తయిన తర్వాత గోరువెచ్చని నీళ్ళతోటి నోరుని శుభ్రంగా పుక్కిలించాలి. ఈ విధానాన్ని ఉదయం అలాగే రాత్రి పడుకునే ముందు రోజుకి 2 సార్లు క్రమం తప్పకుండా చేయాలి. ఇలా చేయటం వల్ల దంతాలు వజ్రాల్లాగా దృఢంగా మారతాయి. ఇక పాటించాల్సినటువంటి అదనపు జాగ్రత్తలు ఏమిటి, ఇది కూడా మీరు తెలుసుకోవాలి. దంతాల రక్షణ కేవలం ఏదో పొడి వాడటంతోనే ఆగిపోదు. మీ జీవనశైలిలో కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవాలి. దంతాల్లో ఉన్ని పాడు చేసేటటువంటి అతీపి పదార్థాలు కానీ, శీతల పానీయాలు కానీ వీటిని తాగటం పూర్తిగా మానేయాలి. జిగురుగా ఉంటూ ఆ పళ్ళకి అతుక్కునేటటువంటి ఆ చాక్లెట్లు, బేకరీ పదార్థాల జోలికి వెళ్ళకండి. భోజనం చేసిన ప్రతిసారి నీటితోటి నోరు పుక్కిలించుకోవటం అలవాటు చేసుకోండి. విటమిన్ సి పుష్కలంగా ఉండేటువంటి ఉసిరి, జామ, నారింజ ఇలాంటి పళ్ళని మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోండి. ఇవి మీ చిగుళ్ళని ఆరోగ్యంగా బలంగా ఉంచుతాయి. కూరగాయలు, ఆకుకూరలు బాగా నమిలి తినండి. ఇలా చేయటం వల్ల లాలాజలం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. నోరు సహజంగా శుభ్రపడుతుంది. తీవ్రమైన పంటి నొప్పి లేదా చిగుళ్ళ సమస్యలు ఉంటే మాత్రం అశ్రద్ధ చేయకండి. వైద్య సలహా తప్పనిసరి. దంతాల ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేశారనుకోండి, అది శరీరంలో ఇతర అవయవాలపైన ప్రభావం చూపిస్తుంది. ఇది దృష్టిలో పెట్టుకోండి. ముగింపుగా ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు మనవి చేయాలి. ఇంట్లో సులభంగా దొరికేటటువంటి ఈ 5 అద్భుతమైన పదార్థాలతోటి తయారు చేసుకున్న ఆయుర్వేద మిశ్రమం, ఈ దంత మంజనం, ఈ దంత చూర్ణం అనేది పళ్ళ సమస్యల్ని చాలా అద్భుతంగా నివారించగలుగుతుంది. మన చుట్టూ ప్రకృతిలో దొరికేటటువంటి ఇలాంటి సహజసిద్ధమైన ఔషధాన్ని మన దైనందిన జీవితంలో భాగం చేసుకోవడం వల్ల సంపూర్ణ ఆరోగ్యాన్ని సులభంగా పెంపొందించుకోవచ్చు. మంచి చిరునవ్వు మీ ఆరోగ్యానికి ప్రతిబింబం. కాబట్టి మీ దంతాల్ని చాలా జాగ్రత్తగా మీరు కాపాడుకోవాలి ఆ అందమైన చిరునవ్వు కోసం. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ అనేది సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి.
శతం జీవ శరదో వర్ధమానః శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు 100 హేమంతాలు 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.